హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన టాక్సిక్ రిలేషన్‌షిప్ గురించి చెప్పింది. తను ఒక నార్సిసిస్ట్ ఫెలోని లవ్ చేశానని, తను టార్చర్ చేశాడు అనేసి. అయితే నార్సిసిస్ట్ ఒక రిలేషన్‌షిప్‌లో ఎలా బిహేవ్ చేస్తాడు, ఇలాంటి వాళ్ళు మన లైఫ్‌లో వస్తే వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో డీటెయిల్‌గా ఈ వీడియోలో చూద్దాం. నార్సిసిస్ట్ ఫెలోస్‌కి మెయిన్‌గా ఎమోషన్స్ ఎక్కువగా ఉండవు. అంటే ప్రాపర్ అందరి మనుషుల్లాగా వీళ్ళకి ఎమోషన్స్ ఉండవు. మెయిన్‌గా సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్స్ ఉంటారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకునేలా, వాళ్ళకి ఒక విషయం కావాలనుకున్నారనుకో, లవ్ కావచ్చు ఆర్ ఏదైనా వస్తువు కావచ్చు, కావాలనుకుంటే దానికోసం 100% ఎఫర్ట్ పెడతారు. అంటే అవతల వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చేసే దాంట్లో అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నా, హర్ట్ అయితున్నా గానీ వీళ్ళకి మ్యాటర్ ఉండదు. మెయిన్ వీళ్ళ ఔట్‌కమ్, వీళ్ళ సెల్ఫిష్‌నెస్ కోసమే ఆలోచిస్తారనమాట. అండ్ అలాగే రిలేషన్‌షిప్‌లో ఇలాంటి వాళ్ళు అవతల వాళ్ళ అటెన్షన్ కోసం ఫుల్ ట్రై చేస్తారు. కానీ ఒక్కసారి అదొచ్చేసిన తర్వాతకి వాళ్ళని టేకింగ్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. అండ్ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారనుకో, ఎక్కువ అటెన్షన్ ఇస్తారు మళ్ళీ. ఎందుకు అంటే వీడికి మళ్ళీ వాళ్ళు ఉండాలి. అండ్ అనుపమ పరమేశ్వరన్ ఇలా అనింది. ఏంటి అంటే ఒక రోజేమో టూ మచ్‌గా లవ్ అండ్ కేర్ ఇచ్చేవాడు. అండ్ ఇంకొక రోజేమో అస్సలు పట్టించుకునేవాడు కాదు. డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు అని. అండ్ అయినా గాని ఇంత ఇగ్నోర్ చేస్తున్నా, ఇలా అన్‌సర్టెనిటీ ఎమోషన్స్ ఉన్నా గాని తను 2 ఇయర్స్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా గాని ఒక విషయానికి గాని, మనిషికి గాని అలవాటు పడ్డప్పుడు సడెన్‌గా అది మనదే అనుకున్నప్పుడు, అప్పుడు అది మన లైఫ్‌లోకెళ్ళి ఎళ్ళిపోతే ఆ రిజెక్షన్ ఎలా ఉంటదంటే ఆల్‌మోస్ట్ ఫిజికల్ పెయిన్ ఎలాంటి పెయిన్ ఇస్తదో సేమ్ అలాంటి పెయిన్ ఇస్తది. వాళ్ళు మనల్ని రిజెక్ట్ జేసినప్పుడు. అందుకని వాళ్ళు మంచిగున్నప్పుడు హ్యాపీగానే ఉంటది. వాళ్ళు మనకి డిటాచ్ అయ్యి దూరంగా ఎళ్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఎంకల్నే పడాలనిపిస్తది. అంటే మనం వాళ్ళకి టూ మచ్ అడిక్ట్ అయినాం గాబట్టి, ఇప్పుడు వాళ్ళు లేకపోతే మన లైఫ్ ఏంటో, మన ఐడెంటిటీ మొత్తం వాళ్ళ మీదనే పెట్టుంటాం. ఇప్పుడు వాళ్ళు మన లైఫ్‌లోకెళ్ళి ఎళ్ళిపోతే మనలో ఒక హాఫ్ పార్ట్ ఎళ్ళిపోయిన ఫీలింగ్ వస్తది. మనం 100% ఎఫర్ట్స్ ఒకే పర్సన్ మీద పెట్టడం వల్ల మెయిన్ లాస్ ఏంటి అంటే, ఆ పర్సన్ అవైలబుల్‌గా లేనప్పుడు గావచ్చు, సడెన్‌గా మన లైఫ్‌లోకెళ్ళి డిసపియర్ అయినప్పుడు గావచ్చు, ఆ పెయిన్‌ని మనం తట్టుకోలేం. అండ్ మనం అనుకున్నంత మాత్రాన ఆ పర్సన్ మళ్ళా రిటర్న్ వస్తాడా అంటే, అది వాడి ఐడియాలజీ పైన డిపెండ్ అయి ఉంటది. అప్పుడు మనం మొత్తం 100% ఎనర్జీ వాని మీదనే పెడుతున్నప్పుడు ఏమైతది అంటే, అంతే. ఏదేమైనా సరే ఇప్పుడు పోవాల్సిందే అనిపిస్తది. అండ్ మనం టూ మచ్ వాళ్ళొద్దన్నా గాని మళ్ళీ మళ్ళీ పోతున్నప్పుడు వాళ్ళకింకా మన పైన విరక్తి పుడతది. అందుకు ఎప్పుడు వాళ్ళతోనే టైమ్ స్పెండ్ జేయాలి, వాళ్ళకే లవ్ ఇవ్వాలి గాకుండా మన సెల్ఫ్ మీద గూడా ఫోకస్ జేసుకోవాలి. అంటే మనకేమి ఇష్టాలున్నయి, మన ఫ్యామిలీ గావచ్చు, మన ఫ్రెండ్స్ గావచ్చు, ఎక్కడెక్కడ మనం వాళ్ళు లేనప్పుడు గూడా మనం హ్యాపీగా ఎక్కడుంటాం. వాళ్ళున్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం ఓకే. హెల్తీ ఆర్ వాళ్ళతో ఉన్నప్పుడు ఆ టైమ్ స్పెండింగ్ గావచ్చు, ఆర్ షేరింగ్ గావచ్చు, అది ఎంజాయ్ జేయడం ఓకే. ఇఫ్ ఆ పర్సన్ అవైలబుల్‌గా లేనప్పుడో, టూ మచ్ బిజీగా ఉండి టైమ్ ఇవ్వలేనప్పుడో, అప్పుడు మన ఎనర్జీని మనకు నచ్చిన థింగ్స్ విషయాల్లో గావచ్చు, ఆర్ ఫ్రెండ్స్ దగ్గర గావచ్చు, ఫ్యామిలీ ఆర్ మనకు నచ్చిన హాబీస్ గావచ్చు, వీటి పైన గూడా ఫోకస్ జేయడం స్టార్ట్ జేయాలి. ఆ పర్సన్ మనతో మంచిగున్నప్పుడే. అప్పుడు మనం ఏంటి అంటే మన హ్యాపీనెస్‌ని వాళ్ళ పైన డిపెండ్ అవ్వం. అండ్ ఇంకోటి ఏంటి అంటే లవ్‌లో గావచ్చు, రిలేషన్‌షిప్‌లో గావచ్చు, ఎక్కువ టైమ్ స్పెండ్ జేసినప్పుడు మన మీద ఆ ఫస్ట్‌లో ఉన్నంత లవ్ ఉండదు. ఎందుకంటే రిపీటెడ్‌గా అంటే సేమ్ మాట్లాడిందే మాట్లాడడం, ఇంకా చెప్పు ఈ టాపిక్స్ వచ్చినాయంటే మళ్ళీ మీరు రొటీన్ లూప్‌లో పడిపోయారని అర్థం. అందుకే అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వడం గూడా మంచిదే. అప్పుడే మనకి మిస్సింగ్ ఫీలింగ్ వస్తది.